వినేష్ పొగ్గెట్కి మాత్రం ఒలింపిక్స్లో రాని పథకం, ఒలింపిక్స్లో వెండి దాని మీద బంగారు పూత పోస్తారని ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ ఒరిజినల్ బంగారు పథకం లభించింది ప్రజల నుంచి. ప్యారిస్ నుండి తిరిగి వచ్చిన రెజ్లర్ వినేష్ పొగట్కు ఆమె స్వగ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి హర్యానాలోని ఆమె సొంతూరు బాలాలికి చేరుకోవడం దాదాపు 13 గంటల టైం పట్టింది. 135 కిలోమీటర్లు ప్రయాణించి శనివారం అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్న వినేష్కి స్థానికులు నీరాజనం పలికారు. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఆమెకు చుట్టుపక్కల వాళ్ళు గ్రామస్తులు వెన్నుదట్టి ధైర్యం చెప్పారు. తలబాగాతో పాటు ఆమె కత్తిచ్చి ఘనంగా సన్మానించిన గ్రామస్తులు ఇచ్చిన మాట ప్రకారం గోల్డ్ మెడల్, బంగారు పథకంతో పాటు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన 21,000 బహుమానంగా అందించారు. ఇదేం పెద్ద మొత్తంగా కాకపోయినా తమ ప్రేమాభిమానాలు ఈ రూపంలో వ్యక్తపరిచారు. ఓ వాచ్మ్యాన్ అయితే ₹100 ఇలా ప్రతి ఒక్కళ్ళు తమకు తోచినంతగా జమ చేశారు. అంతేకాకుండా 750 కిలోల లడ్డూల్ని కూడా పొగట్ కానుకిచ్చారు. ఆ తర్వాత అటు ఊరంతా పంచారు. ఒలింపిక్స్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన వినేష్కి 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో అనర్హతకు గురైనటువంటి నేపథ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ అది.